సార్ దయచేసి ఈరోజు అంటే మీరు ఉన్న అందరూ రోడ్ లీడర్స్ కూడా మాట్లాడారు సార్. హరితహారం పైన మాట్లాడిన విషయం గురించి ఒకటి ఏంటంటే భవనాల్లో ఏం జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. హరితహారం పేరిట ఏం జరిగిందనేది ఒకసారి మనం గుర్తుకు చేసుకుంటే 18 కోట్ల రూపాయలు పెట్టింది వాస్తవమే. మళ్ళీ అదే సేమ్ వర్క్ ని రికార్డెడ్ గా సేమ్ వర్క్స్ ని మళ్ళీ చూపించి మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి చేసిన వర్క్ ని మళ్ళీ కూడా చూపించాలని మన గౌరవ కోరుడు అన్న సార్ అంజయ్య గారు చెప్పడం జరిగింది. ఇది సార్ హరితహారం పేరిట ఎన్నెన్ని అవినీతులు జరిగినాయి, ఎక్కడెక్కడ ఏం జరిగింది. ముఖ్యంగా ఈ టెండర్ ఎవరైతే ఉందో ఈ టెండర్ ఒకే ఒక వ్యక్తికి కోట్లల్లా ఆయన కర్నూలు వాసి ఆయన కోట్లల్లో ఈరోజు టెండర్ ఆయనకే వస్తుంది, ఒక్కోనికి రాదు. దాదాపు 90% వరకు ఆయన చేసింది. బైపాస్ రోడ్ లో వెళ్తుంటే చెట్లు పెట్టిన చెట్టు వెళ్తుంటారు, పని తీస్తున్నాడు. అదే చెట్టు వెళ్తుంటారు మెయింటెనెన్స్ కింద, అదే చెట్టు వెళ్తారు, అదే తీస్తాడు. ఆ సైడ్ బార్డర్ ఏం చేయాలంటారు, ఆ బార్డర్ వెళ్తుంటారు. ఆ 1 కోటి రూపాయలు దగ్గర చేసిండు, మళ్ళీ సైడ్ ఆ సైడ్ కన్నా మళ్ళీ మధ్యలో వేస్తారంట వరకు. అంటే ఒక ఈత చెట్టుకు ఆ మినిమం 6,000 రూపాయలు ఉంటుంది పెంచి. దాదాపుగా ఒక 6,000 రూపాయలు ఉంది, రికార్డు నా దగ్గర ఉంది. 18,000 రూపాయలు రాశారు దానికి. ఒక పోక చెట్టు దానికి దాదాపు నాకు తెలిసి 3,000 ఉంటుంది, 6,500 రూపాయలు రాశారు. అంటే ఒకసారి గమనించాలి అసలు ఏం జరుగుతుంది. అయితే స్పేర్ పార్ట్స్ ప్రతి ప్లాంట్కి ప్లాంటేషన్ ప్రతి దానికి అధికంగా రేట్ వేసారు. మినిమం రేట్ ఏంటంటే మనకు తెలుసు కదా. అలాగే అది ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళు మనకి ఇచ్చినది స్పాన్సర్ చేస్తే దాన్ని కూడా బిల్ శాంక్షన్ అయింది. ఎస్ఎస్ సంబంధించిన కాలేజ్ లైన్ లో ఒకటి కనిపిస్తుంది, ఫైర్ మీద కనిపిస్తుంది మనకు. ఇలాంటివి ముఖ్యంగా లీకేజ్ మా వార్డులోనే నా ఇంటి ముందరలే స్ట్రీట్ నెంబర్ 14 నా ఇంటి ముందర 4 నెలల నుంచి 3 సార్లు లీక్ అయింది. అది అంటే దాంట్లో నిజంగా లీకేజ్ ఏంది, విషం బయట వచ్చినప్పటి నుండి కూడా లీకేజ్ ఎక్కడ కూడా ఎక్కువ కావడం లేదు. అయ్యింది అనుకోండి, అయితే దానికి సంబంధించిన టెక్నీషియన్ పెట్టి నాణ్యత గల టెక్నీషియన్ ని మంచి వర్క్ చేస్తే కాదు, అయిన దగ్గరనే మళ్ళీ లీకేజ్ మళ్ళీ కావడం అదొక స్పెషాలిటీ. అది ఎందుకని లీకేజ్లు మాకు తెలియకుండా గత ఎజెండాలో ఇదే కౌన్సిల్ లో గత ఎజెండాలో మాకు తెలియకుండా మా దగ్గర లీకేజీలు ఎక్కడైనా చెప్పి చాలా సార్లు మేము చూసినాం. అప్పుడు మాట్లాడలేకపోయినాం. వాస్తవంగా లీకేజీల గురించి ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ రోడ్డు గారు మాట్లాడడం చాలా అభినందిస్తున్నారు. వాళ్ళు మాట్లాడాలి మామూలు మున్సిపల్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి దయచేసి. ఇక్కడ కూడా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన వార్డ్ నెంబర్ 21 లో ఇంకోటి 151 సర్వే నెంబర్, అది కుంట సర్టిఫైడ్ కుండాలి, సింగరాజే కుండాలి. దానికి ఎట్లా నాలాయిస్తారు, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ ఎలా మారుస్తారు దాన్ని. సర్టిఫైడ్ కుండ 151 సర్వే నెంబర్ విషయంపల్లి మౌడాల్ అని ఉంటుంది. అది విలేజ్ మ్యాప్ లో ఉంది, అన్నిట్లో ఉండదు. దానికి ఎట్లా ఇస్తారు? ఏ విషయం పైన ఏ కౌన్సిలర్ కూడా ఇంత కూడా గౌరవం లేదు. ఏ విషయం గురించి కూడా ముఖ్యంగా కౌన్సిల్ మేఘాల మీద రేపు ఉందంటే 18 గంటలు మాకు అజెండా అందుతుంది. తెల్లారి వరకు దొంగలు కొట్టినట్టుగా సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే 152 సర్వే నెంబర్ ఎంఏ జూనియర్ కాలేజ్ ఆపోజిట్ లో ఒక కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. దాని డిమెన్షన్స్ కానీ సెట్ బ్యాక్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కడతలేదని చెప్పి ఒకసారి నేను గతంలో ఉన్న ఒక టీపీ గారి దగ్గర మాట్లాడినా. శ్రీకాంత్ సార్ ఉన్నాడు లేడు అనుకుంటా, చాలా సార్లు అడిగాను. దాని డీటెయిల్స్ ఏంటి సార్ నాకంటే అడిగినా. ఎక్కడ కూడా దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలి సార్. అది అసలు దాంట్లో చాలా డిమెన్షన్స్ అసలు సెట్ బ్యాక్స్ లేవు దాంట్లో. ఆ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అనుకున్నాం, దానికి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా పెద్ద రోడ్డు అయితే అందరూ కూడా ఊహించారు. అది చాలా నేరో అయిపోయింది అక్కడ. దయచేసి సార్ మేము ఒకటో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అడిషనల్ కలెక్టర్ గారు మా సమావేశానికి రావడం చాలా సంతోషం సార్. మాకున్న ఈ విషయాల గురించి మీరు ఒకటి గౌరవ చైర్పర్సన్ గారు చెప్పిండు, మూడా సంబంధం లేదంటే కమిషనర్ గారు దానికి వైస్ చైర్మన్ కాబట్టి అందరూ అడిగింది. కౌన్సిల్ సభ్యులు కానీ మా ఫోన్ గారు కానీ అడగడం జరిగింది. దాన్ని మీరందరూ కాదంటున్నారు కదా. హరితహారంలో ఏం తప్పు జరగలేదు, లీకేజెస్ లో తప్పు జరగలేదు, బోర్డులలో తప్పు జరగలేదు. మరి విజిలెన్స్ ఎంక్వైరీ పెడతామా? దీనికి రెడీనా? విజిలెన్స్ ఎంక్వైరీ జరపండి. మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఉండి పై అధికారులకు మేము కాంప్లైంట్ చేస్తాం. విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పమని చెప్పి మేము కోరుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. 18 కోట్లు ఈ హరితహారం మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్. అయితే ఇది మన బడ్జెట్ నుంచి ఖర్చు చేసినారు. ఇది ఇట్లా చేయడం కూడా చట్ట విరుద్ధం సార్.
ముడా ఉందో ఈ ముడా దానిలో కూడా దాదాపు 8 కోట్ల రూపాయలు ఈ హరితహారం మీదే ఖర్చు పెట్టింది సార్. పట్టణంలో హరితహారం మీదే ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే హరితహారం ముడా చేసినటువంటి పన్నులను తర్వాత మున్సిపల్ చేసిన పనులను రికార్డ్ చేసుకోవడం జరిగింది ఒకరొకరు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది సార్. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం సార్. దాదాపు 4 సంవత్సరాల లోపలే ఒక 18 కోట్లు ప్లస్ 8 కోట్లు 24 కోట్ల రూపాయలు 26 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం సార్. దీని విషయంలో మీరు పరిశీలన చేయాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ సార్. ముడాని మున్సిపల్ చేంజింగ్ లేకుంటుంది. అట్లా చేస్తారు. చేస్తే ఎవరైనా అధికారులు తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటుంది. ఏమైనా మిగతా ఎవిడెన్స్ ఉంటే మాకు అందుకే ఇస్తాను సార్. నేను ఇస్తాను చెప్తాను. ముడాకు మున్సిపల్ కు సంబంధం లేదు. ముడా వేరు మున్సిపల్ వేరు. కానీ వారు చేసింది మొత్తం మనతోనే మన పరిధిలోనే మున్సిపల్ పరిధిలోనే పనులు చేయడం జరిగింది అని చెప్తా ఉన్నా సార్. ముడాకు మనకు సంబంధం లేకపోవచ్చు. నేను అనేది ఏంటంటే మన మున్సిపల్ పరిధిలోనే వాళ్ళు పనులు చేయడం జరిగింది అవన్నీ అండి. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదన్నా ఎవిడెన్స్ చూపించి మాట్లాడాలి. నేను ఇస్తాను అంటున్నా సార్. నేను ఇస్తాను అంటున్నాను. రిటర్న్ ఇస్తాను సార్. తప్పనిసరి రిటర్న్ ఇస్తాను. మీరు అడిగిన దానికి జవాబు తప్పనిసరి నేను రిటర్న్ ఇస్తాను. నాకు కూడా మీరు రిటర్న్ మాట్లాడము తప్పు అది ఉండాలి. మాట్లాడుతాను సార్ తప్పనిసరి సార్. నేను అసలు గౌరవం ఏమన్నా ఉంటే ఏమంటే ఇవ్వండి. అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరికి చేద్దాము. అట్లేం లేదు. ఎవరైనా తప్పు చేయాలని చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన అంశం ఎందుకంటే కౌన్సిల్ మనము ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. మన కౌన్సిల్ ద్వారా మనము ప్రజాప్రతినిధులు ఎందుకు గెలిపించారు? మనం ప్రజలకు మేలు చేస్తామనే ఉద్దేశంతో గెలిపించారు. కాబట్టి మనం ఒక మంచి వాతావరణం. సరే, నేను ఇప్పటి వరకు మాట్లాడింది కానీ చెప్పిన అంశాలు కానీ ప్రజల కోసమే చేస్తాను. ఒక్క నిమిషం. ముడాకు దీనికి ఏం సంబంధము? మీరు మాట్లాడే విషయానికి ముడాకు మున్సిపల్ కి ఏం సంబంధం? సమాధానం అడగండి. మాట్లాడు. మున్సిపల్ కౌన్సిల్ దానికి నేను మున్సిపల్ డైరెక్టర్స్ ఉంటారు, కౌన్సిల్ ఉంటుంది. మాట్లాడేది మున్సిపాలిటీ ఏమైనా సబ్జెక్ట్ లేకపోతే ప్రజలకు సంబంధించినవి మాట్లాడాలి తప్ప వేరే మన పరిధిలో ఉన్న విషయాన్ని మన పరిధిలో ఉన్న సబ్జెక్ట్ మనది కాదు. మన ఆధ్వర్యంలో ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ రాంగ్ మెసేజ్ ఇస్తే ఎట్లయితే మేము లేదా మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. అందరూ ప్రజల తరఫున మీరు కాదు, అందరూ ప్రజల తరఫున చైర్మన్ గా కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. కానీ సబ్జెక్టు వేరు, మీరు మాట్లాడలేదు, అది మంచిది కాదు, అది ఉపసంహరించుకోండి అని చెప్తున్నా. ముడాలు ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు మనకి సబ్జెక్ట్ కాదు. లేదు సార్, మున్సిపాలిటీలో ఎన్ని కోట్ల రూపాయల పడైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దాని విషయంలో మీరు ఎందుకంటే నాకు అర్థం కాలేదు. రిటర్న్ ఇస్తానే मेरा इशू नहीं होता, मेरा इशू नहीं होता। वो पीछे रिटर्न ले वो वार्ड ఆ వాక్యం రిటర్న్ తీసుకోమంటున్నా. నేను తీస్తాను సార్. నేను తీసుకోండి. నేను కట్టుబడిన ఈ మున్సిపాలిటీలో దాదాపు 26 కోట్ల రూపాయల పనులైన విషయం చెప్తున్నాను. మున్సిపాలిటీలో సంబంధం ఉన్నది ఖర్చు పెట్టిన విషయం చెప్తాను సార్. నేను మీరు మున్సిపాలిటీకి సంబంధించింది మున్సిపాలిటీలో ఎక్కడ ఇస్తారు? ముడాకు వచ్చి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ మెంబర్స్ ఉన్నారు,
అక్కడ వైస్ చైర్మన్ ఉంటాడు, అక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేస్తాము. ఓకే. ఆ తర్వాత మీరు అనండి. ఓకే సార్. First దయచేసి ఫస్ట్ అనవద్దు, ఓకే సార్. ఎందుకంటే మేమేమైనా తప్పు చేసింది చేయండి రికార్డు చూసిన తర్వాత చెప్పండి. ఓకే సార్.